రోష్ని ఎందుకు ఇలా చేసావు? నా చెయ్యి వదలమని చెప్తున్నాను కదా. నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే. చెయ్యవు. ఇంకొక చెయ్యవు. వదులు. చెయ్యవు. వదిలే. వద్దు. అయ్యో చెయ్యవు. వదులు. రోష్ని ఏంటి మేడం ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళు వెళ్ళు త్వరగా త్వరగా. ఆపండి 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 ఆపండి. హలో మేడం ఎక్కడికి వెళ్తున్నారు? డ్రాప్ చేయమంటారా? మీకేంటి, మీ పని చూసుకుని వెళ్ళండి. అరే బాగా చీకటి పడింది మేడం. ఒంటరిగా వెళ్తే బాగోదు. నన్ను కావాలంటే ఇంట్లో వదలమంటారా? ఇప్పుడు వెళ్తారా, పోలీసులు పిలవమంటారా? మీకు సాయం చేయాలనుకుంటుంటే ఎందుకు అలా కోపడుతున్నారు? రండి మేడం. ఇప్పుడు పిలువు పోలీసులు. ప్లీజ్ దయచేసి వదిలేయండి నన్ను. నా బ్యాగ్ ఇచ్చేయండి ప్లీజ్. నన్ను ఏం చెయ్యొద్దు ప్లీజ్. మేము నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాం కానీ మీరే. మీ సహాయం అక్కర్లేదు. దయచేసి నన్ను వదిలేయండి. మీకు సాయం వద్దా? సాయం చేయొద్దా? ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నన్ను వదిలేయండి. నా బ్యాగ్ ఇచ్చేయండి ప్లీజ్. ప్లీజ్ నాకు ఇచ్చేయండి. రండి మేడం తీసుకోండి తీసుకోండి. ప్లీజ్ ఇచ్చేయమని చెప్తున్నాను కదా. పోనీ పోనీ. ఆగండి ఆగండి. మీరు బానే ఉన్నారా? నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. నా దగ్గర తప్పుగా ప్రవర్తించారు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇదే పనండి, గూండా నా కొడుకులు. అవును మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి. సరే మీ ఇల్లు ఎక్కడుందండి? జిఎన్ రోడ్. సరే నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. లేదు లేదు వద్దండి, నేనే వెళ్తాను. అరే మేడం వినండి, మీరు ఒంటరిగా వెళ్తే మళ్ళీ వాళ్ళు వచ్చి ఏడిపిస్తారు. నన్ను నమ్మి నాతో రండి. అరే రండి మేడం, నేను డ్రాప్ చేస్తాను. రండి రండి. సార్ కొంచెం అరే ఏంటి వస్తున్నా, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఎవరు మీరంతా? అందరూ గుంపుగా వచ్చేసారేంటి? సార్ నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? సంఘటన సరే ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? ఇలాంటి పని మీరు ఎలా చేయగలిగారు? మీరు ఒక పబ్లిక్ పర్సనాలిటీ అనేది మర్చిపోయారా? ఒక్క నిమిషం, మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అంటే తెల్లారితే నిన్న రాత్రి జరిగింది మర్చిపోతారా? మీరేం ఆలోచిస్తున్నారు? అన్ని హైడ్ చేయొచ్చు అనుకున్నారా? చూడండి దయచేసి అర్థమయ్యేటట్టు చెప్పండి, నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. సార్ నిన్న రాత్రి మీరు ఒక అమ్మాయితో తప్పుగా ప్రవర్తించారే, ఆ విషయం గురించి అడుగుతున్నాం సార్. నేనెవరితో తప్పుగా ప్రవర్తించాను? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది మేం మిమ్మల్ని అడగాలి. ఆ అమ్మాయితో మీరు అసభ్యంగా ప్రవర్తించారని ఆ అమ్మాయి రిపోర్ట్ చేసింది. అన్ని న్యూస్ పేపర్లో మీ ప్రవర్తన గురించి మొత్తం హెడ్లైన్ గా రాసింది సార్. ఓ నిన్న రాత్రి జరిగిన విషయం అడుగుతున్నారు? ఎలా మీరు ఆ పని చేశారు? చూడండి నేను ఆ విధంగా ప్రవర్తించలేదు, దయచేసి వెళ్ళండి. సార్ మీరు కామెంట్ చేయనందువల్ల ఈ విషయం పెద్ద కాదనుకోకండి, మీరు ప్రజలకు సమాధానం ఇచ్చే తీరాలి. చూడండి నేను జరిగిందే చెప్పాను. అనవసరంగా నన్ను టెన్షన్ చేస్తే వేరే దారి లేక పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. గాడ్ ప్లీజ్. ఓ గాడ్, అసలేంటిదంతా? నేను తనకి సాయమేగా చేశాను, తను నన్నే ఇరికించేసిందేంటి? ఇలా చేస్తే నా పరువు పోతుందే. అసలు ఎందుకు ఇలా చేసిందో నేను వెంటనే తెలుసుకోవాలి. నేను పేపర్ చదివాను.
ఇదంతా అబద్ధం. నన్ను ఇరికించడానికి ఎవరు చేసిన కుట్ర. నువ్వు ఓ పని చెయ్యి, సరిగ్గా అరగంటలోపు డిఎన్ రోడ్కి వచ్చి నన్ను కలు, ఓకేనా? నేను చెప్తానులే. ఆ తర్వాత ఎవరైనా అడిగితే చెప్పు ఇది అబద్ధమని, ఓకేనా? సరే, తొందరగా వచ్చేసే. బాయ్. ముందు మీడియా వాళ్ళున్నారు, వెనక నుంచే బయటికి వెళ్ళాలి. చాలు చాలన్న, చాలు, బండి ఇక్కడే. కుషల్లాగే ఉన్నాడు కదా? నాకు అలాగే అనిపిస్తుంది. సరే సరే, పద చూద్దాం. కుషల్, నువ్వేంట్రా ఈ వేషంలో వచ్చావు? ఇంకేం చేయమంటావురా? పేపర్లో చూసావుగా, పబ్లిక్లో ఎవరైనా నన్ను గుర్తుపెడితే నన్ను బూతికి అరేస్తారా. ఈ మ్యాటర్ న్యూస్ పేపర్లో మాత్రమే రాలేదు, అన్ని న్యూస్ ఛానల్లోనూ ఇదే మ్యాటర్ వస్తోంది, అది కూడా ఉప్పు కారం కలిపి. మరి ఎందుకురా నువ్వు అలా చేశావు? రే పిచ్చోడా, నువ్వు కూడా ఏంట్రా ఇదే అడుగుతున్నావు? నా గురించి నీకు తెలుసుగా, నేను అలా చేస్తానా? అయితే ఆ అమ్మాయి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చిందా? పూర్తిగా ఇది అబద్ధపు స్టేట్మెంట్. కానీ నువ్వున్నట్టు న్యూస్ పేపర్లో నీ ఫోటో ఉంది, అది అబద్ధమా? రే ఫోటో అబద్ధం కాదురా, నేను తన్ని చూశాను. అంటే ఆ అమ్మాయితో నీకు ముందే పరిచయమా? ముందు మా ఇద్దరికి పరిచయం లేదురా. నిన్న రాత్రి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుండగా రే కుశల్, నువ్వు ఇంత పెద్దగా పెరిగావే కానీ ఇంకా మంచిగా మారలేదు. ఇది నీ అలవాటే కదా. రోడ్లో వెళ్ళే అమ్మాయిని నువ్వెందుకు అనవసరంగా పట్టించుకున్నావు? నన్నేం చేయమంటావురా? కానీ కుశల్, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? రే, నిన్న రాత్రి తనని ఇక్కడే డ్రాప్ చేశానురా. అదే ఇల్లని తను చెప్పిందిరా. ఎందుకు ఇలా చేసిందని వెళ్ళి తననే అడుగుదాంరా. ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని నా పేరుని చెడగొట్టాలని ఎవరో అనుకుంటున్నారా. వెళ్దాం, వెళ్దామండి. తలుపు తీయట్లేదేంటి? అరే, తలుపు తీసే ఉందిరా. ఎవరైనా ఉన్నారా? అసలేంట్రా ఇదంతా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా లేదా? అవునరా, ఇల్లంతా దుమ్ము ధూళిగా ఉంది, ఫర్నిచర్ని కప్పేశారు. ఇక్కడెవరూ ఉండడం లేదనుకుంటాను. కానీ ఇక్కడే ఉంటున్నానని తను చెప్పిందిరా. ఆ అమ్మాయి ఒక ఫ్రాడు, తను చెప్పిన ఇల్లు ఫేకు. అబ్బా ఆపరా. ఎవరైనా ఉన్నారా? నువ్వు అటు చూడు. లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అభి, కుశల్, రోహన్, రే ఏమైందిరా? నేను పని చేస్తాను, సేడికి ఫోన్ చేస్తాను రా. అదే కరెక్ట్గా ఉంటుంది. హలో సిఐడి. సరే, అతని ఒంటి మీద బలంగా కుట్టినట్టు గాయాలు, దెబ్బలాడినట్టు గానీ, కత్తితో పొడుచుకున్నట్టు గానీ లేదు సార్. వేరే ఎటువంటి గాయాలు లేవు సార్. ఓ పని చేయండి, ఫ్రెడీ, జయంతి, ఇల్లంతా బాగా చెక్ చేయండి. ప్రతి అణువణువు గాలించండి. ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. వెళ్ళండి, గాలించండి. యా, సరే, మీరే కదా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చింది? సార్, నిన్న రాత్రి తనని డ్రాప్ చేసిన తర్వాత ఈ ఇంట్లోకే వచ్చింది.
తను మీ గర్ల్ ఫ్రెండా లేక తెలిసిన వాళ్ళ? లే సార్, తనకి నాకు ఏ బంధం లేదు. నలుగురు వెధవలు కలిసి తనని ఏడిపించారు. వాళ్ళ దగ్గర నుంచి తనని కాపాడానంతే సార్. ఏంటి ఒకటి కన్ఫ్యూజన్గా ఉంది. మీరు తనకి సహాయం చేద్దామని వెళ్ళారు, కానీ తను మిమ్మల్ని ఇరికించింది. సార్ చూడండి సార్, న్యూస్ పేపర్లో న్యూస్ ఇచ్చి నా పరువు తీసింది. సార్ నాకు కుశల్ని చిన్నప్పటి నుంచే తెలుసు సార్. కుశల్ ఎప్పుడు అలా చేయడు సార్. ఖచ్చితంగా అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. సరేగాని సిడ్ ఎలా ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, దాని గురించి ఏమైనా మీకు తెలుసా? లే సార్, మాకేం తెలీదు. కుశల్ ఏ అమ్మాయికి హెల్ప్ చేశాడో ఆ అమ్మాయి నిన్న ఇక్కడికి వచ్చింది. అలాగే వీళ్ళు చెప్పినట్టే నకిలీ వార్తలనిచ్చి వీళ్లను ఇరికించింది. ఆ అమ్మాయికి సంబంధించి ఏ సమాచారం లేదు. సిద్ధ్ ఎలా ఇక్కడికి వచ్చాడు, ఎవరు వీళ్ళను చంపింది, దాని గురించి వీళ్ళకి తెలియట్లేదు. అదే కదా అభిజిత్, ఇందులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయే ప్రాబ్లం. ఓ పని చేద్దాం, మనం బయటికెళ్ళి విచారిద్దాం. ఎవరైనా తనను చూసిన అవకాశం ఉంటుంది కదా. తర్వాత నువ్వు ఒక పని చేయి అభిజిత్, ప్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ ఎప్పుడు ఆ అమ్మాయి వాళ్ళకి ఇచ్చిందో కనుక్కో. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ అమ్మాయి అడ్రస్ ఉండే అవకాశం ఉంటుంది కదా. ఓకే సార్. కవిత ఇలాగా ఈ ముఖ్యాంశాలతో 10 పేపర్లు కూడా మనం అమ్మలేము. స్పెషల్ అయిన న్యూస్ తీసుకురా. ఎవరైనా సెలబ్రిటీస్ ఇంకా పెద్దవాళ్ళది ఏదైనా గొడవ విషయాలు లాంటివి, యాక్టర్స్ మధ్య గొడవలు లాంటి విషయాలు. అర్థమైందో? వెళ్ళి తీసుకుని రా. మ్యామ్ నేను ట్రై చేశాను కానీ. కవిత రా, వస్తాను వెళ్తాను అలా అని చెప్పి మేడం అనే ఎక్స్క్యూజ్ అంతా కుదరదు. రావడం వెళ్ళడం అనే ఎక్స్క్యూజులంతా ఆపేయ్. చూసిన వెంటనే మన పేపర్ కొనాలి. అర్థమైందా? వెళ్ళు. మ్యామ్. హలో అరిమాజీ. ఇన్స్పెక్టర్ అభిజిత్ మా ఆఫీస్కి వచ్చారే. ఏం చేద్దాం, మీ వార్తలు నన్ను ఇక్కడికి లాక్కొచ్చేసాయి. న్యూస్ ఏంటి? అదే ఈరోజు ప్రింట్ చేశారు కదా, ఉదయం ఈ సూపర్ స్టార్ కుశాల్ పైన ఈ అమ్మాయి ఫిర్యాదు ఇచ్చిందని. ఈ న్యూస్ చూసి మా ఆఫీస్కి ఇక్కడికి వచ్చారా? అవునండి, మా స్టార్ రిపోర్టర్ అమ్మనే ఈ న్యూస్ తీసుకొచ్చారు. నేను పిలుస్తాను. ఆమెన్. ఎస్ మ్యామ్. ఇలారా. ఎస్ మ్యామ్. యా, వీళ్ళు సిఐడి దగ్గర నుంచి వచ్చారు. వీళ్ళకి రోషిని గురించి ఏదో విషయం కావాలంట. ఎస్ సార్, చెప్పండి. ఈ న్యూస్ మీకు ఎక్కడ దొరికింది? సార్, ఆ అమ్మాయి నాకు ముఖ్యమైన విషయం చెప్తానని ఫోన్ చేసి రమ్మంది సార్, అబౌట్ సూపర్ స్టార్ కుశల్. సో నేను అందుకే తను కలవాలనుకున్నాను. ఈ కాల్ మీకు ఎన్ని గంటలకు వచ్చింది? సార్ అరౌండ్ 10:30. నువ్వు తనను చూసేదానికి వెళ్ళావా? ఎస్ మ్యామ్. నయానగర్లో ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి రండి మనం మాట్లాడుకుందాం అన్నారు. కాఫీ షాపా? ఏ కాఫీ షాప్? సార్ డుమ్డుమా కాఫీ. వాళ్ళు కుశల్ని గురించి ఏమన్నారు? అదే సార్, పేపర్లో ప్రింట్ చేశాం కదా, ఆ విషయం గురించే. ఈ నైట్ కొద్దిసేపటి క్రితం యాక్టర్ కుశల్ తనతో తప్పుగా ప్రవర్తించినట్టు చెప్పారు. మానభంగం చేసే ప్రయత్నం చేశారని తను చెప్పారు. వాళ్ళెలా చెప్తే మీరు నమ్మిస్తారా? మ్యామ్, తన దగ్గర ప్రూఫ్ ఉంది. బీచ్ రోడ్లో తను కుశల్ కలిసి ఉన్నటువంటి ఫోటో. ఆ అమ్మాయి అడ్రస్ ఏదైనా ఇచ్చిందా ఏంటి? లేదు సార్, మేం కూడా అది వినలేదు. యాక్చువల్లీ తను చాలా సాడ్గా కనిపించింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. ఆ డుమ్డుమా కాఫీ షాప్కి వెళ్ళి ఏంటో చూద్దాం. మేబీ అప్పుడప్పుడు ఆ అమ్మాయి అక్కడికి రావచ్చేమో. ఎక్స్క్యూజ్ మీ, సిఐడి. మీరు కొంచెం ఈ ఫోటోని చూడండి. ఈ అమ్మాయి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిందా? అవును సార్, ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటుంది. మీరు ఆ చోటుని కొంచెం అడుగుతారా? హలో తమ్ముడు. ఎస్ సార్. ఈ ఫోటోని చూడు. ఈ అమ్మాయి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చిందా? సార్, ఈమె రోషిని మేడం కదా, నిన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. మేడం రోజు ఇక్కడికి వస్తారు సార్. రోజు వస్తారా? 1 to 2కి మధ్యలో రోజు ఇక్కడికి వస్తారు సార్. అదే ఆమెకు ఆఫీస్ లంచ్ టైం సార్, అప్పుడే వస్తారు. ఓ, ఆవిడ ఆఫీస్లో పనిచేస్తున్నారా? అవును, ఆఫీస్ డ్రెస్సే వేసుకుంటారు. చూడ్డానికి టిప్ టాప్ గా ఉంటారు సార్. ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు? అది నాకు తెలియదు సార్. సరే, ఎటువైపు వస్తారో నీకు తెలుసా? సార్, ఆమె అటుపక్క నుండే వస్తుంది సార్. రైట్లో నుంచా? అవును సార్. రైట్ సైడ్ కదా అన్నాడు. రండి, వెళ్ళి అక్కడ ఏదో ఆఫీస్ ఉంది, చూద్దాం. ఏం విషయం సార్? అదే, ఈ ఆపోజిట్ పర్సన్ ఎవరిదండి? తెలీదు సార్, మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆ ఇల్లు తాళం వేసే ఉంది. ఏమైంది సార్?
తను చనిపోయింది. ఆ ఇంట్లోనే ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఓ, తను చనిపోయిందా? ఆ ఇంటి వైపుగా వెళ్తూ నిన్న కూడా చూశాను సార్. అంటే ఆవిడ ఒక్కరే ఉంటారా? ఆవిడ కూడా మరొకరు కూడా ఉంటారా? వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఒక అమ్మాయి కూడా ఉండేదా? అయితే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి గురించి మీకేమన్నా తెలుసా? ఈ రోజు పొద్దున్న న్యూస్ పేపర్లో సూపర్ స్టార్ కుశాల్ సార్తో వచ్చింది కదా ఫోటోలో తనే. ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు. అంటే రోష్ని, సిద్ధు ఆల్రెడీ బాగా పరిచయం ఉన్నవాళ్ళన్నమాట. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళిపోయారు. ఖాళీగా ఉన్న ఇంట్లో వీళ్ళిద్దరూ వెళ్తున్నారంటే నేను అప్పుడే అనుకున్నాను సార్. కొద్దిసేపు తర్వాత ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చింది సార్. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంట్లోపలికి వెళ్ళలేదు సార్. అప్పుడు ఆ కుర్రాడు వాడక్కడ మాయమైపోయాడు. ఆ తర్వాత నేను నిద్రపోవడానికి వెళ్ళిపోయాను. మీరే చెప్పండి సార్, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడమే నా పనా? సరేనండి, మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు. అసలు ఈ కన్ఫ్యూజన్లన్నీ ఏమిటో ఎందుకోనో నాకేం అర్థం కావట్లేదు. రోషన్కి సిద్ధుకి ఆల్రెడీ బాగా పరిచయం ఉంది. ఇద్దరు కలిసికట్టుగానే ఇంట్లోకి వచ్చారు. కొచ్చేళ్ళ విషయంలో ఇద్దరు కలిసి ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటారు. తర్వాత రోషిని వెళ్ళిపోయింది. ఆ తర్వాతే సిద్ధుని ఎవరో మర్డర్ చేశారు. ఎందుకు? ఎవరు చేసుంటారు? మనోజ్. ఎస్ సార్. నీ దృష్టి ఎక్కడుంది? క్లయింట్కి పంపించిన బిల్స్ లో 2 బిల్స్ మిస్సింగ్. అసలేంటి ఇదంతా? నాకు తెలిసినంత వరకు నేను సరిగానే పంపించాను సార్. నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి ఆఫీస్ ని నడపలేమో. బాస్ నన్నే తిడుతున్నారు. సరిగ్గా చెప్పు. నీకు ఒక ఆర్డర్ ఇచ్చానుగా, అయిపోయిందా? సార్, ఈ రోజు సాయంత్రం లోపల డెలివరీ అవుతుంది. ఫైల్ చూపించు. అవగానే చెప్పు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. సిఐడి, కొంచెం ఈ ఫోటోని చూడండి. ఈ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుందా? తన పేరు రోషిని సార్. ఈ రోషిని ఎక్కడుంది? నమ్రత, రోషిని ఎక్కడా? సార్, తనకు ఒంట్లో బాలేదు, ఇప్పుడే బయటకు వెళ్ళింది. వెళ్ళిపోయారా? ఏమైంది తనకి? సార్, నిన్న జరిగిన విషయం వల్ల తను చాలా అప్సెట్ గానే ఉంది సార్. సార్, అది తను ఎటు వెళ్ళిందో చూసారా? సార్, తను అలా బయటకు వెళ్ళింది. ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పింది. వెళ్ళి చాలా సేపు అయింది. అలాగా? పూర్వి, వెళ్ళేంటో చూడు. సో ఎన్ని రోజులుగా రోషిని ఇక్కడ పనిచేస్తుంది? ఒక 2 ఏళ్ళుగా. రోష్ని, సిఐడి నీతో ఏదో మాట్లాడాలంట. సిఐడి? ఏ ఆగు. రోష్ని, 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 ఏం చేస్తున్నావు? రోష్ని, ఏం చేస్తున్నావు నువ్వు? నా దగ్గరికి రావద్దు ప్లీజ్. నా దగ్గర రాకండి. చూడు, నేను చెప్పేది విను. నా దగ్గర రాకండి, మళ్ళీ చెప్తున్నాను, లేదంటే దూకేస్తాను. రోష్ని, నేను చెప్పేది విను. నిజంగా చెప్తున్నాను, నా దగ్గరికి వస్తే నేను దూకేస్తాను. రోష్ని, రోష్ని, ఎందుకు అలా చేసావు? పైకి రా రోష్ని. నన్ను వదిలే. లేదు, ప్లీజ్ నన్ను వదిలు. చెయ్యివు. పైకి రా. చెయ్యివు. చెయ్యివు. వదిలే. వద్దు. చెయ్యివు. పైకి రా. చెయ్యివు. సార్, పూర్వి. పూర్వి, 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 పూర్వి. ఏమైంది నీకు? సార్, స్పృహ కోల్పోయింది. ఓ మై గాడ్, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. పూర్వి, పూర్వి. పూర్వి, 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 మేలుకో. చిన్నగా పైకిలే. ఏం జరిగింది? తెలీదు. ఇదేమైంది? చెవి వెనక రక్తం వస్తోంది. పూర్విని హాస్పిటల్కి తీసుకెళ్ళు. లేదు సార్, నేను బానే ఉన్నాను. సార్, రోష్ని. రోష్ని షీస్ నో మోర్ కిందకు దూకేసింది. ఏంటి?
సార్ నేను తను కాపాడటానికి చాలా ప్రయత్నించాను, కానీ కానీ పర్వాలేదులే, కనీసం నువ్వు ట్రై చేసావు కదా. సరే ఓ విషయం చెప్పు, నీ చేతి నుండి తను స్లిప్ అయిందా లేక కావాలనే తోసేసిందా? సార్ నేను తనని పైకి లాగని ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు నా తల మీద ఏదో గాయం తగిలింది. వెంటనే మైకంతో పడిపోయాను. అయితే నీ తలపైన ఎవరో కొట్టారు. అవును సార్. అయితే ఇక్కడెవరో ఉన్నారు. రోషినిని కాపాడడం అతనికి ఇష్టం లేదు. తను నువ్వు కాపాడడానికి ప్రయత్నించావు, అతను నీ తల మీద కొట్టాడు, తర్వాత నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. కానీ సార్ టెర్రస్లో నేను ఒక్కదాన్ని తప్ప వేరే ఎవరూ లేరు. లేదంటే ఎలా? లేగలేవా నువ్వు? జాగ్రత్త, నిదానంగా లేవు. ఇక్కడి నుంచి కాదు, కానీ దగ్గరలో ఎక్కడి నుంచో కొట్టాడు. ఈ రాయిని చూసావా? ఇందులో రక్తపు మార్కులున్నాయి, చూసావా? ఎవరో గురి చూసి ఈ రాయిని మీదకు విసిరారు. దీనివల్ల కళ్ళు తిరిగాయి. తర్వాత రోషిని చేయి జారి కింద పడి చనిపోయింది. సార్ ఇది ఎవరై ఉంటుంది? రోషిని ఆఫీస్లో మేబీ ఎవరైనా ఉండొచ్చు. సార్ ప్రాణాలు తీసుకునే అంత పెద్ద విషయం ఏం జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఈ సిఐడీలందరూ కలిసి మన ఆఫీస్లో రచ్చ చేస్తారేమో అనిపిస్తోంది. సార్ జరిగిందంతా సిఐడి కళ్ళ ముందే కదా జరిగింది, అయినా ఎందుకు ఆఫీస్ సీల్ చేస్తున్నారు? రోషిని మీతో చాలా రోజుల నుంచి పనిచేస్తోంది. ఇంకా మీరందరూ తనతో కలిసి చాలా రోజులు పనిచేస్తుంటారు. ఇలా హఠాత్తుగా తను ఆత్మహత్య చేసుకోవడానికి ఏమి కారణమై ఉంటుందంటారు? నిన్న రాత్రి సూపర్ స్టార్ కుశల్ తనతో తప్పుగా నడుచుకున్నాడని ఆత్మహత్య చేసుకుందనుకుంటా. లేదు లేదు, వేరే ఏదో విషయం. వేరే ఏదైనా అయి ఉంటే తప్పకుండా మాకు కూడా తెలీదు. కానీ నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు తను నార్మల్ గానే ఉండే సార్. కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉండేది, అందరితో బాగానే మాట్లాడేది, బానే సంతోషంగానే ఉంది. సార్ అంతా బాగానే సాగుతోంది. తనకిచ్చిన పనిని సక్రమంగా పూర్తి చేస్తుంది. ఈ మధ్యకాలంలో సంతోషంగా ఉందంటే నాకు అర్థం కాలేదు. దానికి ఏదైనా తను కారణం చెప్పిందా? ఈ మధ్యనే రోషిని బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బాయ్ ఫ్రెండా? ఎవరు తను బాయ్ ఫ్రెండ్? అతను చిన్న యాక్టర్ అండి, సిద్. సిద్? వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నారు? అది తెలీదు మేడం. ఈ సిద్ధు కుశల్కి ఫ్రెండు, రోషిని సిద్దుకి గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ చంపబడ్డారు. కానీ రోషిని కుశల్ పైన ఫిర్యాదు ఇచ్చింది తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడని. సార్ ఒకవేళ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయి ఉంటుందేమో కదా? ఎవరికి తెలుసు, అలా కూడా ఉండొచ్చు. సార్ మరొక విచిత్రమైన విషయం, కుశల్ మనతో రోషిని తన ఫ్రెండ్కి, అది సిద్ధికి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పలేదు. అవును సార్, రోషిని ఏదో ఫస్ట్ టైం కలిసినట్టే తను మనతో చెప్తూ ఉండేది. ఒకవేళ రోషిని సిద్ధు రిలేషన్షిప్లో ఉండడం కుశల్కి తెలియకుండా ఉండొచ్చు. అదేలాగా రోషినిని ఇప్పుడే తను చూసుండొచ్చు. ఓ పని చేయండి, ఈ సిద్ధుకు సంబంధించి అడ్రస్ ఎక్కడున్నాడో చూడండి. ఏమైంది పూర్వి, నువ్వు ఇంకా అప్సెట్గానే ఉన్నావు? సార్ నేను జరిగింది మర్చిపోలేకపోతున్నాను. రోషినిని నేను కాపాడుండొచ్చేమో అనిపిస్తుంది. పూర్వి నువ్వు ట్రై చేసావు కదా, మన బాధ్యత ప్రయత్నం చేయడమే. ప్రతిసారి నిర్ణయం మన చేతుల్లో ఉండదు. సార్ చెప్పండి. మేము సిఐడిని చూస్తున్నాం. సిఐడియా? నా ఉక్కు పగలు కొట్టాడు పంది. పందా లేకపోతే కోత? ఏంటి చాలా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందని అడుగుతున్నారా? చర్చిలో గంట కొట్టాడు గుయ్యమంటుంది సార్. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ దాక్కున్నావు? బయటికి రారా. లేవరా, రారా. దాక్కున్నావేంట్రా? నీతో మాట్లాడడానికే మేము వచ్చాం, అక్కడికి వెళ్ళి దాక్కున్నావేంట్రా? ఎందుకంటే మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. భయపడకో, చెడ్డోళ్ళని పట్టుకుంటాం, మంచోళ్ళని కాదు. అయితే నిజంగా నన్ను మీరు తీసుకెళ్ళిపోరు కదా చెప్పండి. అరే తీసుకుని వెళ్ళండ్రా. అయితే సరే. సార్ వీడిని చూస్తుంటే బాగా డమ్మీ పీస్ లాగా ఉన్నాడు సార్. ఎవరు నువ్విక్కడ సిద్ధింట్లో ఏం చేస్తున్నావు? సార్ నా పేరు చేతన్ సార్, అన్నగారి ఊరికి చెందినవాడిని, ఇక్కడ పని చేస్తాను. అప్పుడు అలా అయితే ఇంటిని కూడా నువ్వే చూసుకుంటున్నావా? అవును సార్. ఇప్పుడు కొద్దిసేపు ముందు అన్నగారి ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి నాతో అన్న చనిపోయారని చెప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?
ఏడవకు ఏడవకు. ఇలా చూడు, ఏడవడం వల్ల మీ అన్న తిరిగి రాడు. సరే చెప్పు, ఈ సిద్ధేదైనా సమస్యలో ఉన్నాడా? అవును, తను చాలా బాధలో ఉన్నాడు. రోషిని మేడం గారు ఇంట్లో ఉండడానికి వచ్చినప్పుడు సమస్య మొదలైంది సార్. రోషిని ఇక్కడికి వచ్చిందా? అవును మేడం గారు. సిద్ధికల అంత పెద్ద టెన్షన్ ఏంటి? కానీ నాకు అదేంటో తెలియదు కానీ సార్, చాలా బాధలో ఉండేవారు. వారి పని సరిగ్గా జరిగేది కాదట. సిద్ధు ఏం పని చేస్తుంటారు సార్? ఆయన సినిమాలో హీరో అవ్వాలనుకున్నారు, కానీ అడ్డం చెప్తుండేవారు. కుశల్ సార్ లాగానే ఎప్పటికైనా తను కూడా స్టార్ అవుతారని. సూపర్ స్టార్ కుశల్ ద్వారానా? అవును మేడం, వారు అన్నగారి మంచి ఫ్రెండ్. కానీ అదేంటంటే కావలసినంత సహాయం అందలేదని చాలా బాధపడుతూ ఉండేవారు. అన్నయ్య గారు ఎప్పుడు తను మోసపోయాడని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఓ, తర్వాత ఇంకా ఏం తెలుసు నీకు? 3 నెలల ముందు ఒకరోజు రాత్రి ఇంటికొచ్చారు. అన్నకు ఆయనకు మధ్య పెద్ద గొడవే జరిగింది సార్. ఆ తర్వాత కుశల్ అన్నగారి ప్రోగ్రాం టీవీలో వచ్చినప్పుడు కూడా అన్న టీవీ ఆఫ్ చేసేవారు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఒక నిమిషం, ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. మేము ఒక మంచి పని నీకు త్వరగా తీసిస్తాం, సరేనా? అలాగే ఇదిగో, ఇదే నా కార్డు ఉంచుకో. ఏదైనా సమస్య ఏదైనా నాకు చెప్పాలంటే ఈ నంబర్కి కాల్ చేయి, మేము వచ్చేస్తాం, సరేనా? సరే, ధన్యవాదాలు. వెళ్ళి ముందు నీళ్లు తాగు. ఈ సిద్ధుకి కుశల్ విజయం కడుపు మండేలా చేసింది. ఇంకా రోషిని సిద్ధ్ గర్ల్ ఫ్రెండ్. తనే కుశల్ పైన ఈ నిందను మోపింది, అంటే తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పి. ఒకవేళ తన మ్యాగజైన్స్ అండ్ పేపర్స్కి మొత్తం ఇచ్చిన స్టేట్మెంట్లు తప్పుగా ఉంటాయా ఏంటి? ఏమనుకుంటున్నారు? సార్, అంటే సిద్ధు ఇంకా రోషిని కుశల్ యొక్క పేరు పాడు చేయటానికే ప్రయత్నించినట్లున్నారు. చూస్తుంటే అలాగే ఉంది. కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ చేసిన తర్వాత రోషిని ఆత్మహత్య చేసుకుంది. సిద్ధిని ఎవరు చంపారో తెలుసుకోవాలి. సార్, వీటన్నిటికీ వెనకాల కుశలం లేరు కదా? కుశల్ అనిపించట్లేదు. ముందే ఈరోజు జరిగిన విషయంలో అతను అప్సెట్గా ఉన్నాడు. ఈ గొడవలన్నీ నిన్న నైటే జరిగాయి. అతని చుట్టూ ఉన్నవాళ్లు అతని పేరు పాడు చేయాలనుకుంటున్నారని అతనికి తెలిసే అవకాశం లేదు. కుశల్ కాదు, వేరే ఎవరో. చెప్పండి డాక్టర్ సోలంకి. ఏమైంది? ఎందుకలా టెన్షన్గా ఉన్నారు? బాస్, విషయం ఎలాంటిదంటే మీరు విన్నారంటే టెన్షన్ అయిపోతారు, అర్థమైందా? సరేనయ్యా, టెన్షన్ అనే విషయం ఏంటో చెప్పు. లేదు, టెన్షన్ నాకు కాదు. టెన్షన్ ఎవరికంటే ఈ కేసుకే. చాలుకి సార్, కేసు బాగా క్లియర్గా ఉంది. రోషిని చనిపోయింది పైనుంచి పడిపోవటం వల్లే కదా? అదే సమస్య. లేదు అంటే ఇది ఈ కేసు. బాస్, మేడం మీద నుంచి పడపోయినా సరే ఖచ్చితంగా చనిపోయేది. అదేలాగా? విషం వల్ల. తనకి చావు విషం వల్ల ఏర్పడింది. ఎవరో తనకి విషం ఇచ్చారు. విషం వల్ల? అవును సార్, ఈమె ఇంటెన్ స్టైల్లో విషం ట్రేసెస్ దొరికాయి. తర్వాత టీం అంతా కలిసి ఈమెకి విషం ఇచ్చారు సార్. టీ వల్ల? ఈ విషయం మీకెలా తెలుసు? తన అటాప్సీలో మాకు టీ శాంపిల్స్ దొరికాయి. ఆ టీలోనే విషం కలిసినట్టు తెలిసింది. ఆ విషయం ఎంత ప్రమాదమైందంటే 20 నిమిషాల్లోనే మనిషిని చంపేస్తుంది. అంటే రోషిని పూర్వీ చేతి నుంచి జారిపోకుండా ఉన్నా కూడా పాపం తను చనిపోయి ఉండేది కదా. అందుకు కారణం విషం. దాని అర్థం విషం అన్నమాట. ఆ ఆఫీసులు ఇచ్చిన టీలోనే ఆ విషం కలపబడింది. పూర్వి, ఇప్పుడు నీ మనసు భారం తగ్గిందా? సార్, ఇంకొక విషయం ఉంది. ఆ టెర్రస్ మీద మీకు రాయి దొరికింది కదా, అందులో ఒకరిది చేరేక దొరికింది సార్. బాస్, రాయిని తీసి ఎవరో వేగంగా పూర్వీ వైపు వేశారు. అందులో చేతి రేఖలున్నాయి, చూడండి. ఓ ఐ సీ. ఈ రాయిని ఉపయోగించే పూర్విని ఎవరో బలంగా కొట్టారు. పూర్విని చూసి ఎవరైతే ఈ రాయిని వేగంగా విసిరారో వాడే రోషిని తాగిన టీలో విషాన్ని కలిపి ఉండాలి. ఆ వ్యక్తి ఖచ్చితంగా రోషిని పనిచేసే ఆఫీసులో ఒకడై ఉంటాడు. మన ఆఫీస్లో ఇంత పెద్ద విషయం జరిగింది, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సార్, ఏమైనా తెలిసిందా? రోషిని సూసైడ్ ఎందుకు చేసుకుంది సార్? తెలుస్తుంది. నీ ప్యాంట్రీ ఎక్కడుంది?
ప్యాంట్రీ అక్కడుంది. ఎందుకు సార్? చావడానికి ముందు రోషినికి ఎవరో విషం ఇచ్చారు. టీలో కానీ కాఫీలో కానీ కలిపిచ్చారు. ఏంటి సార్ విషమా? అది కూడా ఆఫీస్లో ఇచ్చి టీలోనా? చనిపోవడానికి ముందు తను కాఫీ టీ ఏదో తాగింది. అయితే విషయాన్ని ఇక్కడే కలిపి ఉండాలి. కానీ ఆ టీయే మేము తాగాం సార్, మాకేం అవ్వలేదు కదా. రోషినికి మాత్రమే జరిగింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ విషయం రోషిని కప్పులో మాత్రమే కలపబడింది. మీరేమంటున్నారు సార్? ఇక్కడుండే అందరికీ టీ నేనే ఇస్తాను. నేనెందుకు విషయం కలుపుతాను సార్? అదెందుకో ఇప్పుడు తెలుస్తుంది. ఆయన కొంచెం చూసుకో ఫ్రెడ్డి. సరే సరే, చెక్ చేసుకోండి. నాకేం భయం? నేనేం చేయలేదు కదా, నేనెందుకు భయపడతాను? ఏయ్, నోరు మూసుకొని నుంచో, అలాగే ఏంటన్నది మొత్తం తెలుస్తుంది. ఈ కప్పులన్నీ వేరేలా ఉన్నాయి, ఈ సెషన్లో ఉండే కప్పులు వేరేలా ఉన్నాయి. ఏంటిది? ఇది మాది కాదు. ఇవా? అవును. నీవు కావంటే అప్పుడు ఎవరు అయ్యింటాయి? ఇది ఆఫీస్ బయట ఒక టీ కొట్టు అతను ఉన్నాడు కదా, ఇవన్నీ అతనివే. ఎందుకంటే నేను చేస్తున్న టీ ఇక్కడుండే చాలా మందికి రుచిగా ఉండడం లేదు. అందుకనే వాళ్ళందరూ బయట నుంచి కాఫీ టీ తెప్పించుకు తాగుతారు. అలాగా? అయితే బయట ఉన్నవాడే ఇక్కడికి వచ్చి ఆ టీ కప్పులు ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు ఉంటావా? ఎందుకంటే వాళ్ళ కప్పులు ఇక్కడ ఉన్నాయంటే లెక్క సరిగ్గా ఉంటుందని, మాకు బాగా లెక్క తేలుతుందని అంటాడు. రోషిని బయట ఉండే వాడి టీ తాగుతుందా లేక నీ దగ్గర? సార్, అది బయట టీయే తాగుతారు. సరేగాని ఇందులో రోషిని కప్ ఏది? సార్, అది పింక్ ఏమో రోషిని గారిది. ఇదా? అవును సార్. అలాగైతే మనం ఈ కప్పుని ముందు చెక్ చేద్దాం. ఇందులో టీ మిగిలింది, దాన్నే మనం టెస్ట్ చేసి చూద్దాం. ఏం సాలోకి ఏదన్నా తెలిసిందా? పక్కాగా తెలిసిపోయింది బాస్. ఇందులో ఆ విషం కలిసింది. రోషిని బాడీలో ఉన్న విషం ఇందులో కలిసింది. ఓకే అభిజిత్, 4 కప్పుల్లోనూ టీ ఉంది, కానీ విషం కలపబడింది మాత్రం రోషిని తాగిన టీలో మాత్రమే. అంటే దీని అర్థం ఈ టీ బయట నుంచి ఒకటి టీ తీసుకొచ్చి ఇస్తున్నాడే, వాడు టీలో ఒక విషయం కలపబడలేదు. కానీ ఎవరి టీని తీసుకొచ్చి ఇచ్చాడో వాడే దీంట్లో విషయాన్ని కలిపాడు. రోషిని టీలో మాత్రమే విషయాన్ని కలిపాడు. వెళ్ళి ఆ టీ వాడిని పట్టుకో, వెళ్ళు. టేక్ టీ సార్, మై టీ ఈజ్ వరల్డ్ ఫేమస్. రే తమ్ముడు, ఇలా చూడు. ఎస్ సార్. యూ టీ వాంటింగ్ సార్? వాంటింగ్. ఏక అడ్వర్టైజ్మెంట్లో రోషినికి నువ్వు ఏ టీ ఇచ్చావో అదే నాకు కూడా ఇవ్వరా? స్పెషల్ విషం కలిపిన టీ. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నేనేం చేయలేదు సార్. నన్నేం చేయదు సార్. సార్ పొరపాటైంది సార్. నన్ను చంపేయద్దు సార్. రోషిని టీలో విషయాన్ని ఎందుకు కలిపావో చెప్పు. సార్, ఒక మనిషి వచ్చాడు. అతను నాకు 5,000 డబ్బులు, ఒక పౌడర్ ఇచ్చాడు. తను చెప్పాడనే సార్ నేను ఆ పింక్ కలర్ కప్పులో అతను ఇచ్చిన ఆ పౌడర్ కలిపాను. నన్ను కొట్టకండి సార్, నేను తప్పు ఒప్పుకుంటున్నాను. కానీ సార్, రోషిని పింక్ కప్లోని టీ తాగిద్దని ఇతనికి బాగా తెలిసింది సార్. ఎవరతను? సార్, నేను తను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు సార్. అతను చూడ్డానికి గడ్డము మీసాలతో ఉన్నాడు సార్. ఇంకా బ్లాక్ కలర్ టోపీ, కళ్ళజోడు కూడా పెట్టుకున్నాడు సార్. సార్, అతను కారులో వచ్చాడు సార్. బండిలోనా? సార్, అతనే వేషం ధరించుకొని వచ్చాడనుకుంటా. అంతేకాకుండా రోషిని గురించి చాలా విషయాలు అతనికి తెలుసున్నాయి. ఎవరి దగ్గర టీ తాగుతుంది, ఏ కప్పులో టీ తాగుతుంది, అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఖచ్చితంగా ఆఫీస్లో ఎవరో ఒకడే అయి ఉంటాడు. ఎవరైతే రోషిని తాగే టీల విషాన్ని కలపమని చెప్పారో ఆ వ్యక్తి మీలో ఒకడిగా దాక్కుని ఉన్నాడు.
హంతకుడు మీ మధ్యలోనే ఉన్నాడు. త్వరలోనే నీ చేతుల్లో సంగిళ్ళు వైపోతున్నాం. సార్ వాడు పూర్విని రాయితో కొట్టాడు సార్. ఖచ్చితంగా వాడు నా నుంచి తప్పించుకోలేడు సార్. వాడి చేతులు కాళ్ళు విరగొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను సార్. ఏమంటున్నారు సోలంకి సార్? అతని పేరేంటో తెలిసిందా? అరే అభిజిత్, ఏమంటున్నావు నువ్వు? నేను ఇందులో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని చెప్పానంతే. అది ఎవరు ఫింగర్ ప్రింట్స్ అని నేను పేరు చెప్పానా ఏంటి? ఓ సరే 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 సరే, వాడు వీడేనా? వీడా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీకేమైనా అయిపోయిందా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు సార్? వీడందరి ముందు ఉత్తముడులా నిలబడి ఉన్నాడు. గ్రేట్ జాబ్ సార్, సూపర్ సార్. గ్రేట్ జాబా? గ్రేట్ జాబ్ చేయడానికి ఇంకా చాలా ఉంది. నేను నీకు ఏం చెప్పాను అంటే ఆ కొట్లో ఫింగర్ ప్రింట్ దొరికిందని మాత్రమే చెప్పాను. ఫింగర్ ప్రింట్స్ ఎవరనేది మ్యాచ్ చేయడానికి అందరి స్టాఫ్ ఫింగర్ ప్రింట్స్ కావాలి మనకి. అయ్యో సార్, నిజంగా చెప్తున్నాను, మీరు అదరగొట్టేశారు. సూపర్ సార్. వాడు ఏం వేసుకున్నాడన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేశారా? అరే ఏంటో అసలు నువ్వు ఏమంటున్నావయ్యా? ఐఎమ్ షూర్ నీకేదో అయిపోయింది. నువ్వు ముందు బయలుదేరి ల్యాబ్కి రా, నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను. రా. థ్యాంక్ యూ సోలంకి సార్. ఇదిగో వెంటనే వాడిని అత్తగారింటికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. వాడొచ్చి ఇక్కడ ఎవరి మొహంలో ఎక్కువ భయం కనిపిస్తుందో చెక్ చేయండి. దొంగ చూపులు చూస్తున్నాడు చూడు. రే ఎక్కడికి పారిపోతున్నావా? ఎక్కడికి వెళుతున్నావు నాన్న? నేను వాష్రూమ్ వెళ్తున్నాను సార్. దానికి ఎందుకు దొంగలా పరిగెత్తుతున్నావు? దొంగకి తేలు కుట్టినట్టే. చెప్పు, రోష్నీని నువ్వెందుకు చంపావు? సార్ నేను త్వరగా చెప్పు సార్. అదేంటంటే ఈ పనికి సంబంధించి డబ్బంతా నాకు కావాలి సార్. నేను ఒక్కనే చేయలేదు ఇదంతా. ఎవరు? దూకేయ్. ఇక్కడి నుంచి దూకేస్తే తప్పించుకునే అవకాశం ఉంది. కానీ నా బుల్లెట్కి బలి అయ్యావంటే నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతావు. దయా, అది కుశలే కదా? వాడక్కడేం చేస్తున్నాడు? వీడు సూసైడ్ చేసుకునేలా ఉన్నాడు. వెళ్ళి వాడిని కాపాడదాం రా. ఆలోచించుకో, త్వరగా దూకేయ్. సరే, నువ్వు దూకేయవు కదూ? అయితే బుల్లెట్ గాయానికి సిద్ధమవు. కుశల్, అసలు నువ్వు ఫ్రెండ్ వారా? వాడిని షూట్ చేస్తున్నావా? కుశల్ ఎందుకు నువ్వు చంపాలనుకున్నావు? వీడు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు యాక్టింగ్ అవకాశం రాదు. అన్ని మంచి రోజులు వీడికే వెళ్తున్నాయి. నా కెరీర్ని వీడు పాడు చేశాడు. ఏంట్రా వాగుతున్నావు? నేను అవకాశం పాడు చేయడం ఏంటి? అందరి ముందు నువ్వు కుశల్కి బెస్ట్ ఫ్రెండ్లా నటించావు, కానీ వాడి వెనకాల రోష్ని ద్వారా వాడిని మోసం చేయాలని ప్రయత్నించావు. అన్నట్టు ఈ ఆటలో నువ్వెందుకు రోషిని ఇరికించాలని చూసావు? రోష్ని సిద్ధు గర్ల్ ఫ్రెండ్. తను చాలా అమాయకురాలు. నేను నటించే ఓ సినిమాలో తనకి మంచి రోల్ ఇప్పిస్తానని చెప్పాను. కానీ దానికి నువ్వు ఆడిషన్కి రావాలి, నేను చెప్పినట్టు చెయ్యన్నాను. రోష్ని, నీకు ఆడిషన్లో 2 సీన్లే. ఒకటి ఆ రోడ్డు సీను, ఇంకోటి కాఫీ షాప్లో. ఆలోచించుకో రోష్ని. మొదటి సినిమాలో నీతో పాటు చాలా పెద్ద ఆర్టిస్ట్ యాక్ట్ చేయబోతున్నాడు. రోష్ని, రోడ్ సీన్ లో కుశల్ నీతో నటిస్తాడు. ఆ తర్వాత కాఫీ షాప్ సీన్ లో కుశల్ అగేన్స్ట్ గా నువ్వు ప్రెస్ లో కంప్లైంట్ ఇవ్వాలి. అబద్ధపు కంప్లైంట్. ఇంత పెద్ద హీరోని ఎదిరించి ఇలాంటి అబద్ధపు కంప్లైంట్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఇది సరైన అనిపించడం లేదు. రోషిని, ఇది ఆడిషన్లో వచ్చే ఒకే ఒక్క సీనే. ఇది కేవలం నటనే. ఆడిషన్లోనే కదా మాట్లాడేది, నిజ జీవితంలో మాట్లాడతావేంటి? రోషిని తన పని ముగించాక తన టీలో నువ్వెందుకు విషయాన్ని కలిపావు? భయమే సార్. తనకి నిజం తెలిసిందంటే అందరికీ చెప్పేస్తుందేమోని తన్ని ముందే చంపేయాలని ప్లాన్ వేశాను. అదే జరిగింది. వాళ్లకు మీ ప్లాన్ తెలిసిపోయింది. తప్పు వాళ్ల మీద ఉందని వాళ్లకు వాళ్లే దండించుకున్నారు. కుశాల్ పేరుని చెడగొట్టడానికి ఎవరు నీకు తోడుగా నిలిచారో ఆ ఫ్రెండ్ సిద్, అతనెందుకు చంపావు? తను నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. అంటే నా సినిమాలో మెయిన్ రోల్స్ అన్ని తనకే కావాలని. ఒకవేళ ఇవ్వలేదంటే ఆ కుట్రని బయట పెడతానని బెదిరించాడు. మీరే చెప్పండి, మేజర్ రోల్స్ అన్ని తనకే ఎలా ఇవ్వమంటారు? అందుకనే తన్ని చంపేయడం తప్ప నాకు మరో మార్గం కనిపించలేదు. నువ్వు 2 హత్యలు చేశావు, అయినా కూడా నీ పగ తగ్గలేదు. ఇప్పుడు కుశల్ని చంపడానికి వెళ్ళావు. ఇదంతా చేయడం వల్ల నీకేం దొరికింది? ఇకపై నువ్వు లైఫ్లో ఏమీ చేయలేవు. ఇక జైలు యాక్టింగే నీకు మొదలు కాబోతోంది. ఊరి శిక్షకు ఆర్డర్ వచ్చేంత వరకు నువ్వు ఓసలు లెక్క పెడతా ఉండు.